హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 14 చూసే ముందు పార్ట్ 13 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నేహ అరుపుతో ఏం పని ఉందని అప్పుడే లేచావు అంటూనే లేచి కూర్చున్న రుద్రాని డైనింగ్ టేబుల్ మీద ఉన్న కూతురితో పాటు రాణా ఉదయ్ని కూడా చూడడంతో గతుక్కుమంది. రాణా అక్కడ అసలు ఒక మనిషి ఉన్నట్టు కూడా ఫీల్ అవ్వడం లేదు. జస్ట్ వచ్చింది ఎవరా అని ఓసారి చూసి తన బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తూ ఉన్నాడు. వీడు ఇంట్లోనే ఉన్నాడు కదా అని నసుకుతూ నైటీ మీదున్న తన అవతారానికి మేనల్లుడు ముందుకు వెళ్ళలేక అక్కడే నిలబడింది. ఉదయ్ ఫాస్ట్గా తినడం కంప్లీట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేహ కొంచెం ఇబ్బంది పడుతూ రుద్రాన్ని పైకి వెళ్ళమని కళ్ళతోనే చెప్తూ ఉంటే అన్నయ్య గురించి ఆలోచిస్తూ రాత్రి అస్సలు నిద్రే పట్టలేదు, అందుకే ఆలస్యమైంది అని బాధ నటిస్తూ చెప్పిన రుద్రాని రేపటి నుండి నీకన్నీ నేనే చూసుకుంటాను అని అంటూనే గబగబా వెళ్ళిపోయింది. రుద్రాని మాటల్లో నిజం నిజాయితీ ఎంత ఉందో తెలిసిన రాణా ఏమాత్రం రెస్పాండ్ అవ్వకుండా హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వెళ్ళాడు. చెప్పింది చెయ్యి, నీకు నాకు తప్ప ఎవ్వరికి తెలియకూడదు అని ఒక బాస్లా ఆర్డర్ వేయడంతో ఓకే సార్ అని ఉదయ్ బయటకు వచ్చాడు. రాణా కోసం పైకి వెళ్తూ ఉంటే నేహ పిలవడంతో ఆగి చూశాడు. రుద్రాణి కోసం చుట్టూ చూస్తూ ఉన్న అతని చూపులు గమనించి మా మమ్మీ పైకి వెళ్ళింది అని అంటూ దగ్గరికి వస్తూనే చెప్పింది నేహ. హెల్త్ బాగోలేదా అన్నాడు. అంతకు మించి ఏం అడగాలో తట్టలేదు ఉదయ్కి. మా మమ్మీ అన్నదని నువ్వు అడుగుతున్నావా లేదా నీకనిపించి అడుగుతున్నావా అని ఉదయ్ని కార్నర్ చేసింది నేహ. ఆంటీ అన్నారు కదా అందుకే అడుగుతున్నాను అని నార్మల్గా ఆన్సర్ ఇచ్చాడు ఉదయ్. అతను చెప్పింది నిజం అనిపించి హో మమ్మీ చెప్పింది నువ్వు విన్నావు, ప్లీజ్ దానిని అక్కడితో కట్ చేయి అన్న నేహలో చిన్నపాటి అసహనం. ఓకే అని స్మైల్ చేసి నువ్వెందుకు పిలిచావు అన్నాడు పైకి చూస్తూ. అర్జెంటుగా వెళ్ళాలా అంటూ స్టెప్స్ మీద నిలబడి పైకి చూస్తున్న ఉదయ్ ముందు నిలబడింది నేహ. సింపుల్ ఫ్లోరల్ షార్ట్ ఫ్రాక్, చిన్న క్లిప్ పెట్టి వదిలేసిన కర్లీ హెయిర్తో చాలా క్యూట్గా ఉంది నేహ. తనని ఓసారి చూసి లాంగ్ బ్రీత్తో ఆఫీస్కి వెళ్ళాలి అంటూ స్టెప్స్ దిగాడు ఉదయ్. మీ బావ సినిమా హీరో లెక్క రెడీ అవుతాడు, ఫినిష్ అయితే కలిసి వెళ్ళాలి అని. ఇట్స్ ఓకే, నీకేమైనా వర్క్ ఉందా నాతో అని అడిగాడు క్యాజువల్గా. ఒక చిన్న హెల్ప్ కావాలి అంది వేళ్లను నలిపేస్తూ. నేను చేసే హెల్ప్ అయితే డెఫినెట్గా చేస్తాను, దానికి నీ ఫింగర్స్ పిసికేయడం ఎందుకు అన్నాడు వెక్కిరింపుగా. ఇది నా మేనేజర్ అని నీకు తెలుసుగా అంటూ మూతి ముడిచి పక్కకు తిరిగిన నేహ నాకు బావ దగ్గర ఒక జాబ్ కావాలి అంది అదే బెట్టు మెయింటైన్ చేస్తూ. వాడి దగ్గర జాబా అని షాక్ అయినట్టే అంటూ ఆర్ యూ సీరియస్ అని అడిగాడు కన్ఫర్మ్ చేసుకోవడానికి. అవును అని డల్ ఫేస్తో మమ్మీ నా బుర్ర తినేస్తోంది, ఇంట్లో ఉంటే నాకు పిచ్చెక్కుతోంది. ఇప్పుడు నా కోర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా, ఏ వర్క్ అయినా చేయగలను, నేను బావని అడగలేను, నువ్వే ఏదో ఒకటి చేసి నాకు బావ కంపెనీలో జాబ్ ఇప్పించు అంది ఇన్నోసెంట్ ఫేస్తో ప్లీడ్ చేస్తూ. పర్టికులర్గా రాణా దగ్గర జాబ్ అనేసరికి ఉదయ్కి ఏదోలా అనిపించింది. చైత్రను చూసి ఈ డెసిషన్ తీసుకుంది నువ్వా లేదంటే రుద్రాని ఆంటీ ఫోర్స్ చేస్తుందా అని ఆలోచిస్తూనే నేహ డెసిషన్లోని సీరియస్నెస్కి వాడికి చెప్తాను, బట్ నా మాట ఫైనల్ కాదు, నీకు తెలుసుగా వాడు వర్క్ విషయంలో ఎవ్వరి మాట వినడని అని అంటూ ఉంటే ప్లీజ్ ప్లీజ్ అంటూ కళ్ళు ముడిచి క్యూట్గా రిక్వెస్ట్ చేస్తూ ఉంది నేహ. దీనెంకమ్మ, ఇది మామూలుగా ఉంటేనే నాకు ఆగదు, ఇంత క్యూట్గా చంపేస్తుందిగా అనుకుంటూ బలంగా ఊపిరి తీసుకొని వదిలి ఓకే ఓకే 100% నేను చేస్తాను అని అనడంతో నార్మల్ అయింది నేహ. హుఫ్, నేను 100% ట్రై చేస్తాను, 100% వస్తుందని మాత్రం చెప్పలేను అని అనేసరికి కళ్ళు చిట్లించింది నేహ. సారీ, ట్రై టు అండర్స్టాండ్ అని నేహ సైడ్ నుంచి ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కాడు తన నుండి ఎస్కేప్ అవ్వడానికి. ఇది చీటింగ్ అంటూ వెనక్కి తిరిగిన నేహకు పైన ఫస్ట్ స్టెప్ మీద రాణా కనిపించడంతో నోటిని లాక్ చేసి కాళ్లకు పని చెప్పింది అక్కడి నుండి పారిపోవడానికి. మగవాళ్ళ కళ్ళు కూడా అయస్కాంతలా అతుక్కుపోయేలా ఉన్న కటౌట్ని చూస్తూ ఆగిన ఉదయ్ నువ్వు వచ్చి ఎంతసేపు అయింది అన్నాడు నార్మల్గా. 100% ట్రై చేస్తావా అంటూ రానా స్టెప్స్ దిగుతూ ఉంటే
తనంతా విన్నాడని అర్థమయ్యి తప్పేముంది అని అన్నాడు ఉదయ్. ఇది నీ కంపెనీ కాదు అడ్డమైన ప్రామిస్లు చేయడానికి అని హార్ష్గా అన్నాడు రాణా. ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తే రాణాకి కోపం పీక్స్కి పోతుంది. అది తెలిసినా కూడా ఉదయ్ ఇప్పుడు నేహకి సపోర్ట్ చేయడానికి కారణం తను మిగతా వాళ్ళలా కాదు. నేను ఒక జనరల్ మేనేజర్ని, తను నీ మరదలు కాదు, ఒక కామన్ పర్సన్ అనేసరికి చివాలన తల తిప్పి చూశాడు రాణా. ఆ స్పీడ్కి ఒక్క స్టెప్ బ్యాక్ తీసుకున్న ఉదయ్, ఎందుకురా అంత కోపం? తన టాలెంట్ చూసి నీకు నచ్చితే జాబ్ ఇవ్వు, లేదు అంటే నో చెప్పు అని యాజ్ ఎ జనరల్ మేనేజర్గా నా సైడ్ నుంచి ఒక హార్డ్ వర్కర్ని అంటూనే నాలుగు ఖర్చుకొని రాణాను చూశాడు. తన సైడ్ నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు. నాట్ హార్డ్ వర్కర్ బట్ ఒక గుడ్ ఎంప్లాయ్ అని మళ్ళీ మాట మార్చి సజెస్ట్ చేస్తున్నాను సార్. మీ టెస్ట్ పాస్ అయితే జాబ్ ఇవ్వండి. ఇంట్లో ఉండే వాళ్ళలాగా తయారవడం కన్నా బయటకు వస్తే నేహ ఇండివిజువల్గా తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. తనేంటో తన క్యాపబిలిటీ ఏంటో తెలుసుకుంటుంది. అండ్ నీకు కూడా తన మీద ఒక పాజిటివ్ కార్నర్ ఉంది కదా అని పోర్టికోలోకి రావడంతో నిలబడి రాణా డెసిషన్ కోసం చూశాడు ఉదయ్. బట్ రాణా ఆన్సర్ ఇవ్వలేదు. ఈగో, మెంటల్, లోపల బాబు క్యారెక్టర్కి బిరుదులు ఇస్తూనే ఏమంటావు అన్నాడు క్యూరియస్ ఫేస్తో. ఏమనను అంటూనే కార్ ఎక్కి కూర్చున్న రాణా కార్ స్టార్ట్ చేయడంతో సెకండ్ సైడ్ ఎక్కడానికి తిరిగి వచ్చాడు ఉదయ్. బట్ డోర్ ఓపెన్ అవ్వలేదు. డోర్ ఓపెన్ అవ్వలేదని విండో మీద నాక్ చేస్తూ ఉంటే అది డౌన్ అయింది. లాక్ ప్రాబ్లమా అని అడుగుతున్న ఉదయ్తో నా ప్రాబ్లం అని జనరల్ మేనేజర్కి కంపెనీ కార్ ప్రొవైడ్ చేసింది, అది యూజ్ చేసుకోండి మిస్టర్ ఉదయ్ కుమార్ అని అనగానే మాడిపోయిన ఉదయ్ ఫేస్కి కన్ను కొట్టి విండో క్లోజ్ చేసుకొని రైలు పోయాడు రాణా. నేహ జాబ్ రికమెండేషన్తో తనని వదిలేసిపోయాడని నిట్టూర్చిన ఉదయ్ చూపించాడుగా అని అనుకుని కంపెనీ కార్లో ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. చైత్ర బస్సులో కొట్టుకొని ఆఫీస్కి వచ్చేసరికి తన ఛాంబర్లో ఉన్నాడు రాణా. క్యాబిన్కి రావడమే ఫోన్ మోగింది. ఇంకా తన సీట్లో కూర్చొనే లేదు. మోగుతున్న ఫోన్ సారాంశం చైర్మన్ సార్ రమ్మంటున్నారు అని. లేట్ వచ్చానా అని అనుకుంటూ క్లాక్ చూస్తూ రిసీవర్ దాని ప్లేస్లో పెట్టి లంచ్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ టేబుల్ మీద పడేసి వెంటనే చైర్మన్ ఛాంబర్కి పరుగు పెట్టింది చైత్ర. చైర్మన్ ఛాంబర్ ముందు నిలబడి డోర్ నాక్ చేసింది. కమిన్ అన్న ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్న తనకి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. బలంగా ఊపిరి తీసుకుని వదిలి తానే సింహం బోన్లోకి అడుగు పెట్టింది బెదురుతున్న పిల్లి పిల్లల. వైట్ స్కిన్ టోన్, ఇంకా బ్రైట్గా కనిపిస్తున్న డార్క్ సూట్లో కీబోర్డ్ని టకటక కొట్టేస్తూ వాటి ఊపిరి తీస్తూ కనిపించాడు రాణా. అతని స్టైల్కి చేస్తున్న పనికి అస్సలు సంబంధమే లేదు. వచ్చింది వర్కింగ్ ఆఫీస్కా లేదా ఏదైనా మోడలింగ్ స్టూడియోనా అని ఒకలాంటి ఫేస్తో స్టైల్ హంక్లా ఉన్న రాణాకు కళ్ళు వదిలేసింది చైత్ర. ఐ కార్నర్లో చైత్రను అబ్జర్వ్ చేస్తూ ఉన్న రాణా అంత సెక్సీగా ఉన్నానా అని అడిగాడు స్మూత్ వాయిస్లో. ఏదో ట్రాన్స్లో ఉన్నట్టే హా అవును అని తన జెన్యూన్ ఫీలింగ్ బయటపెట్టింది. చైత్ర ఆన్సర్తో కీబోర్డ్లో నుంచి తలెత్తిన రాణా గాగుల్స్ తీస్తూ సూటిగా తననే పాయింట్ చేస్తూ ఉంటే తను ఏమన్నదో అర్థమైన చైత్ర గొంతు తడారిపోయింది. వెంటనే తడబడుతూ నో సార్, నా ఫీలింగ్ అది కాదు, నేను ఏదో ఆలోచిస్తూ ఇంకేదో ఆన్సర్ ఇచ్చాను అని కంగారుగా తలదించి గట్టిగా కళ్ళు మూసుకుంది. సో నీ ఒరిజినల్ ఫీలింగ్ నేను చండాలంగా ఉన్నాను అని అనే క్వశ్చన్ చేసి ఆమె రైట్ అన్నాడు అదే స్మూత్ వాయిస్తో. వీడి బ్యూటీ గురించి రీసెర్చ్ చేయడానికి వచ్చాను నేను, ఎందుకు నన్ను ఇలా కార్నర్ చేస్తున్నాడు అని తలెత్తిన చైత్ర, మీరు ఎలా ఉన్నారో చెప్పడం నా జాబ్ కాదు సార్, అయినా మీరు ఎలా ఉన్నారో మీకు తెలిస్తే చాలు, యాజ్ ఎన్ ఎంప్లాయీగా నా ఒపీనియన్ ఇంపార్టెంట్ కాదు కదా అంది ముక్తసరిగా. మరి ఎందుకలా చూసావు, తినేసేలా అన్నాడు ఐబ్రో రైజ్ చేసి. బాబోయ్ వీడేంటి ఇలా లాక్ చేస్తున్నాడని తన పొరపాటుకు తానే తిట్టుకుంటూనే, మీరు అంత సీరియస్గా వర్క్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, లోపలికి రావడమే మిమ్మల్ని అలా చూసి కొంచెం షాక్ అయ్యాను అని షాక్లో మీరు అడిగింది ఏంటో కూడా వినకుండా ఆన్సర్ చేసేసాను అని మిక్స్డ్గా చెప్పింది. సగం నిజం సగం అబద్ధం కవర్ చేసుకున్నాను అని చైత్ర ఫీలింగ్. 100% అబద్ధమని రాణా ఫీలింగ్. చైత్ర ఆన్సర్తో కళ్ళు చిన్నవి చేసి, కార్ రిజెక్ట్ చేసావు ఎందుకు
అన్నాడు సీరియస్గా. అయితే కారు పంపింది ఈయన గారా అని అనుకుంటూ, నాకు కారు అలవాట్లేదు సార్ అని నార్మల్ ఆన్సర్ ఇచ్చిన చైత్ర ఆ క్షణం అంచనా వేయలేకపోయింది తను ఎటువంటి మిస్టేక్ చేసిందో. నీ అలవాటులతో కంపెనీకి పనిలేదు, వర్క్ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. దానికోసం కంపెనీ ప్రొవైడ్ చేసే వాటిని రిజెక్ట్ చేసే రైట్ కూడా నీకు లేదు. గంటలు గంటలు రోడ్ల మీద షికార్లు కొట్టి టైం వేస్ట్ చేసే అలవాటు నీకుందేమో కానీ అది కంపెనీ యాక్సెప్ట్ చేయదు. నీకు ఎక్స్ట్రా వర్క్ ఇచ్చి ఎక్స్ట్రా పే చేస్తూ ఒక ఇంపార్టెంట్ రోల్లో నిన్ను పెట్టి కారు ఎక్కమ్మా కరుణించమ్మా అని నీ వెంటపడి అడుక్కోవాలా అన్నాడు నిప్పులు చెరుగుతూ. అడుగుతూ ఉన్న రాణాని చూసి ఊహించని ఆ ఉపద్రవానికి కొయ్యబారి చూస్తున్న చైత్ర, నేను అలా అనలేదు సార్ అని అంది లో గొంతుకుతో. నువ్వు అనలేదు, బట్ చేసి చూపించావు అని. నువ్వు పైనుండి కిందకి దిగొచ్చావని నీకోసం ఎవ్వడూ స్పెషల్గా కార్ పంపడం లేదు అని అనగానే చైత్ర మొహం చిన్నబోయింది. నువ్వు యాక్సెప్ట్ చేసిన వర్క్ టైమింగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కంపెనీ పే చేస్తుంది. దానికి తగ్గట్టే నీ స్కిల్స్ని యూజ్ చేసుకుంటుంది. నీకు నువ్వు స్పెషల్ సూపర్ ఉమెన్ అని ప్రూవ్ చేసుకోవడం మానేసి కంపెనీ రూల్స్ ఫాలో అవ్వు అని బేస్ వాయిస్లో వార్నింగ్ ఇచ్చిన రానా, నా స్కెడ్యూల్ ప్రిపేర్ చేసావా అని అడిగాడు అదే ఫైర్తో. బాస్ గారి ఫైర్కి మాడిపోతూ కాళ్లకు మేకులు వేసుకొని అప్పటి వరకు కదలకుండా నిలబడిన చైత్ర, ఎస్ సార్ అంటూ గబగబా ఫోన్ అన్లాక్ చేసి దానిలో తను సేవ్ చేసిన స్కెడ్యూల్ స్క్రీన్ పైన ఓపెన్ చేసి రాణాకు కనిపించేలా దగ్గరగా టేబుల్ మీద ఫోన్ పెట్టింది. ఫోన్ చూస్తేనే వాట్ ఈస్ దిస్ అన్నాడు ముఖం చిట్లించి. టేబుల్కి ఆపోజిట్ సైడ్లో నిలబడి ఉంది చైత్ర. ప్రతాప్ సార్ ఉదయ్ సార్ ఇచ్చిన డేటా ప్రకారం ఈరోజు మీ స్కెడ్యూల్ ప్రిపేర్ చేశాను సార్. మీరు అటెండ్ అవ్వాల్సిన మీటింగ్స్, మీట్ అవ్వాల్సిన పర్సన్స్ అండ్ ప్లేసెస్, ఫైనల్లీ ఈవినింగ్ ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ డిస్కషన్ ఉంది సార్ అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే చిర్రెత్తిన రాణా ఫోన్ విసిరి కొట్టాడు. అది ఫ్లోర్ని ముద్దాడడంతో 4 పార్ట్స్గా డివైడ్ అయ్యి 4 సైడ్స్కి వెళ్ళిపడింది. సార్ అని అరుస్తూనే షాక్ అయిన చైత్ర నోటి మీద 2 చేతులు క్రాస్గా వేసుకొని ఊపిరిపోయిన తన ఫోన్ వైపు ఉసూరుమని చూస్తూ ఉంటే, నేనేమైనా నీ కొలిగ్ అనుకున్నావా అని కొట్టినట్టే ప్రశ్నించిన వాయిస్కి ఉలిక్కి పడుతూ ఇహలోకి వచ్చిన చైత్ర బెదురు కళ్ళతో కాదని అడ్డంగా తల కదిపింది. డోంట్ యు నో హౌ టు బిహేవ్ విత్ బాస్ అని అడిగిన రాణా మాటకి ఎస్ సార్ అంది ఊబికి వస్తున్న ఏడుపుని కంట్రోల్ చేస్తూ. వాట్ యు నో అని బేస్ వాయిస్తో చెప్పమని అడగడంతో, జస్ట్ ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను సార్, పేపర్ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసేంత టైం లేదు, మీరు అడిగారని కంగారులో ఇలా చూపించేశాను అని తన రీజన్ చెప్పి సారీ సార్ అని అంది. జస్ట్ షట్ అప్ మిస్ చైత్ర, నీ ఆడంగి కబుర్లన్నీ ఇంటి దగ్గర పెట్టుకో. దిస్ ఈజ్ ఆఫీస్. శాలరీ హైక్ ఇవ్వలేదని జాబ్ రిజైన్ చేసిన నీకు ఇక్కడ పే చేస్తున్న హై శాలరీకి తగ్గట్టు వర్క్ చేయడం తెలీదా అని ఎర్మ సీరియస్గా ఎద్దేవా చేశాడు రాణా. నో సార్, ఐ నో మై సెల్ఫ్ హౌ టు వర్క్ అని స్టిఫ్గా నిలబడి చెప్తున్న చైత్ర ముక్కు పుట్టాలు అదురుతున్నాయి కోపంతో. జస్ట్ 5 మినిట్స్లో పేపర్ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేస్తానని కాన్ఫిడెంట్గా చెప్పి ఫోన్ వైపు చూసింది. ముక్కలుగా ఫ్లోర్ మీద కనిపిస్తూ ఉన్న ఫోన్ ఇప్పుడు అతుక్కొని ఆన్ అవ్వకపోతే తనకి మళ్ళీ బాస్ చేతిలో క్లాస్ తప్పదని టెన్షన్తో లోపల విసుక్కుంటూనే ఉంది చైత్ర. యూ హ్యావ్ ఓన్లీ 5 మినిట్స్, పేపర్ ప్రెజెంటేషన్తో స్కెడ్యూల్ టేబుల్ మీద ఉండాలి అని ఆర్డర్ వేసి పొమ్మన్నాడు రాణా. ఫాస్ట్గా ఫ్లోర్ మీద పడి ఉన్న తన ఫోన్ పీసెస్ కలెక్ట్ చేసుకొని అంతకన్నా ఫాస్ట్గా తన క్యాబిన్కి వచ్చింది చైత్ర. ఫస్ట్ ఫోన్ సెట్ చేయడానికి సీరియస్గా ట్రై చేసింది. పగిలి సెపరేట్ అయిన పీసెస్ అతికించి ఒక షేప్ అయితే తెచ్చింది కానీ రాణా కోపాన్ని రుచి చూసినది తిరిగి ఊపిరి పోసుకోలేదు. అసలు ఆ కోపిష్టి తాటి చెట్టుకి ఇంత కోపం ఏంటి? ఆయన గారి అరుపులతోనే నాకు హార్ట్ అటాక్ తెప్పించేలా ఉన్నాడు అని తిట్టుకుంటూనే లాస్ట్ ఛాన్స్గా ఆన్ చేయడానికి మళ్ళీ ట్రై చేసింది. బట్ నో యూజ్. డెడ్ స్క్రీన్ చూపిస్తున్న ఫోన్ చూసిన చైత్ర ఫేస్ డల్ అయ్యి ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేయడానికి గట్టిగా 2 చేతులతో హెడ్ పట్టుకుని కళ్ళు మూసుకుంది. చైత్ర స్ట్రెస్ స్క్రీన్ మీద చూస్తున్న రాణా ఫేస్లో ఒక ఈవిల్ స్మైల్. ఒక బాస్గా ట్రీట్ చేస్తే ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తానని దబ్బాలు కొట్టి అప్పుడే తలపట్టుకుంది. నీకు కావలసిన ట్రైనింగ్ నేనిస్తానుగా అంటూ రిస్ట్ వాచ్లో టైం చూశాడు రాణా. చైత్ర చెప్పిన 5 మినిట్స్ టైంలో ఇంకా 3 మినిట్స్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటే అతని కళ్ళలో ఒక స్పార్క్.
వెయిటింగ్ అనుకుంటూ స్క్రీన్ మీద కళ్ళను నిలిపి కీబోర్డ్లో బటన్స్ను కొట్టడం స్టార్ట్ చేశాడు రాణా. హుఫ్ హుఫ్ అని హెవీ బ్రీత్ అవుట్స్తో తన స్ట్రెస్ని కంట్రోల్ చేసుకొని కళ్ళు తెరిచింది చైత్ర. ఫోన్ పోతేనేమి, బ్రెయిన్లో ఉంది కదా అని తన బ్రెయిన్లో ఉన్న ప్రింట్ సిస్టంలోకి ఎక్కించి ఫాస్ట్గా ప్రింట్అవుట్ తీసుకొని రాణా ఛాంబర్లోకి ఎంటర్ అయింది మళ్ళీ. యాక్చువల్గా రాణా వర్క్ షెడ్యూల్ గురించి చైత్రకు పూర్తిగా తెలియదు. పర్సనల్ సెక్రటరీ పేరుతో ఏ అమ్మాయి ఆ జాబ్లోకి వచ్చినా 2-3 రోజులకు మించి ఉండదు. అందుకే తన వర్క్ షెడ్యూల్ మొత్తం తానే మేనేజ్ చేసుకుంటాడు రాణా. అంతగా అయితే ఉదయ్ సపోర్ట్ తీసుకుంటాడు కొన్ని ఇంపార్టెంట్ షెడ్యూల్స్లో. కొత్తగా యాడ్ అయిన ఎక్స్ట్రా వర్క్కి సంబంధించినంత వరకు ఉదయ్ ఇచ్చిన డేటా ప్రకారం ఈరోజు రాణా షెడ్యూల్ ప్రిపేర్ చేసింది చైత్ర. అది మొత్తం తనకు తానుగా ప్రిపేర్ చేసిన లైట్ వర్క్ కాబట్టి ముందు టెన్షన్లో కంగారు పడినా తర్వాత బ్రెయిన్ వాడి ఫినిష్ చేసింది. ప్రాపర్గా పేపర్ ప్రెజెంటేషన్తో తన చేతికి ఇచ్చిన షెడ్యూల్ ఫైల్ని చూసిన రాణా చేంజెస్ ఉన్నాయి అని అనడంతో అలర్ట్ అయింది. ఎస్ సార్ అంటూనే హ్యాండ్ బుక్ ఓపెన్ చేసి పెన్తో రెడీ అయింది. తన వర్క్ చేసుకుంటూనే సీరియస్గా రాణా చెప్తూ ఉంటే హ్యాండ్ బుక్లో టకటకా నోట్ చేస్తూ ఉంది చైత్ర. 5 మినిట్స్లో తనకి పాయింట్స్ అన్నీ చెప్పి ఒక ఫైల్ చైత్ర చేతికిచ్చి కాల్ చేసి మాట్లాడమన్నాడు. ఓకే సార్ అంటూ ఆ ఫైల్ తీసుకొని టేబుల్ మీద ఉన్న షెడ్యూల్ ఫైల్ కూడా తీసుకుంది చైత్ర. నీకు కంప్లీట్ వర్క్ తెలిసే వరకు ఎవ్రీడే నన్ను ఫాలో అవ్వు అని తాలెత్తకుండానే చెప్పాడు. ఎస్ సార్ అంది విత్ రెస్పెక్ట్తో స్టిఫ్గా. ఆడపిల్లని అలసిపోతాను, నత్తల పాకుతాను, పిల్లిలా నడుస్తాను అంటే కుదరదు, పరిగెత్తాలి నాతో పాటు అని తాలెత్తిన రాణా ఆర్ యు రెడీ అని అడిగాడు సూటిగా చైత్రను ఫేస్ చేస్తూ. ఎస్ సార్ అంది ఫుల్ కాన్ఫిడెన్స్తో ఛాలెంజ్గా తీసుకుంటూ. అని రాణా తిరిగి స్క్రీన్ మీద కళ్ళు నిలిపితే ఫైల్స్తో చైత్ర తన క్యాబిన్కి వచ్చేసింది. ఫస్ట్ రాణా ఇచ్చిన వర్క్ ఫినిష్ చేసి నెక్స్ట్ అవర్లో రాణా అటెండ్ అవ్వాల్సిన మీటింగ్స్కి అరేంజ్మెంట్స్ చూసే పనిలో బిజీ అయిపోయింది చైత్ర. బట్ ఫోన్ పగిలిపోయి లక్కీని కాంటాక్ట్ చేయడానికి లేదని కొంచెం డిస్టర్బెన్స్లోనే ఉంది. తన కోసమే ఉదయ్ న్యూ మోడల్ కొత్త ఫోన్ తీసుకొచ్చి చైత్ర క్యాబినెట్కు వచ్చాడు. ఎందుకు సార్ అని అడిగింది ఇబ్బంది పడుతూ. యాక్చువల్గా తనకి తీసుకోవడం ఇష్టం లేదు. ఉదయ్ క్యారెక్టర్కి అది డైరెక్ట్గా చెప్పలేకపోతూ ఉంది. పగిలిపోయిన నీ ఫోన్ దీనితో రీప్లేస్ చేయడం లేదు అండ్ చైర్మన్ సార్ చెప్తే దీన్ని నీకు ఆఫర్ చేయడం లేదు అని అనగానే విస్మయంగా చూసింది చైత్ర. మరి రాణా చెప్పకుండా ఉదయ్ చైత్రకు ఫోన్ ఎందుకు ఇచ్చినట్టు? చైత్రను ఎలా అయినా ఇక్కడ నుండి పారిపోయేలా చేయాలన్నా రాణా పంతం గెలుస్తుందా, లేక తన టాలెంట్ అండ్ క్యారెక్టర్ ప్రూవ్ చేసుకొని తను అక్కడే నిలుస్తుందా? ప్రతాప్ వర్మ చైత్ర విషయంలో తీసుకునే డెసిషన్ ఏమిటి? వివేక్ ఏం చేయనున్నాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.